శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, నమస్తే. మునులకు, గురువులకు, ఆచార్యులకు, పెద్దలకు, మాతాపితలకు వందనాలు. నమస్తే ఆర్య. సర్వేభ్యో నమో నమః. ప్రణామ. నమస్తే గురూజీ. యువమిత్రులారా, బంధువులారా, ఈరోజు మన జీవన భవనం, మన జీవన యాత్ర, ఇందులో సోపానాలు, వాటి గురించి జీవితంలో సాధించవలసినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో కొన్ని మెట్లు ఉంటాయి, సోపానాలు ఉంటాయి, కొన్ని మలుపులు ఉంటాయి. ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుంది మలుపులకు మారడానికి, బాగుపడడానికి. వాటినే ఋషులు మహర్షులు మనకు సంస్కారాల పేరుతో గుణాంతరాధానం సంస్కార ఉచ్యతే అన్నారు. గుణాలను ఆధానం చేయడం అంటే గుణాలను, మంచి అలవాట్లను, మంచి ఆరోగ్యాన్ని, మంచి శరీరాన్ని, బలాన్ని, తర్వాత మంచి మంచి విచారాలను, మంచి మంచి భావాలను ఆ శిశువులో నింపడం ఎలా సాధ్యం, ఎప్పుడు సాధ్యం, ఏ వయసులో, ఎక్కడ ప్రారంభం, ఎక్కడ ముగింపు, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఏమిటి, ఇటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా వైజ్ఞానికంగా, సైంటిఫిక్ గా, ఎంతో అనుభవంతో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని సంస్కారాలు అంటారు. సంస్కారం అంటే శుద్ధి కావడం, లేదా చెడును తీసివేసి మంచిని నింపడం, లేదా ఉన్న సంస్కారాలను ఇంకా బలం చేయడం. ఇక్కడ సంస్కారాలు అంటే ప్రింటింగ్స్ అనుకోండి. మన శరీరం లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మెమరీ కార్డ్ లాంటిది, పెన్ డ్రైవ్ లాంటిది, లేదా హార్డ్ డిస్క్ అనుకోండి. అది ఎంత అంటే అన్లిమిటెడ్ జీబీ టీబీలు అన్నీ ఉంటాయి. ఆ విధంగా అన్లిమిటెడ్ డాటా ఉంటుంది. దాన్ని నింపడానికి ఎంతైనా నింపుకోవచ్చు. ఈ జన్మ కాదు, గతంలో అనేక జన్మలు, వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది జన్మల యొక్క అన్ని సంస్కారాలు, ప్రింటింగ్స్. అదొక పెద్ద పుస్తకం అనుకోండి, చాలా చాలా పెద్ద పుస్తకం. ఆ పేజెస్ అన్లిమిటెడ్ పేజెస్. అటువంటిదే చిత్తం అంటాం. అందులో అనేక జన్మల ప్రింటింగ్స్ వస్తాయి, భావాలు వస్తాయి, అనుభవాలు వస్తాయి. వాటిని కూడా మనము మార్చవచ్చు. ఏవైనా చెత్త ఉంటే శుద్ధి చేసుకోవచ్చు. అటువంటి అవకాశం ఉంది మనకు. చివరికి ఏంటంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏలు కూడా మార్చుకోవచ్చు, అంత శక్తి ఉంటుంది. అటువంటి ఉపాయాలను, ఐడియాస్ను, చిట్కాలను, టెక్నిక్స్ చెప్పడం జరిగింది ఋషులు మహర్షులు. వాటి పేరే సంస్కారాలు. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు అంటే పెళ్లి కాకముందే ఉండాలి. పెళ్లి కాకముందు అటువంటి సంకల్పము, అటువంటి నిర్ణయం ఉండాలి. పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది? పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తారు. పిల్లల కొరకే, పిల్లలను కనడం కొరకే, సంతానం కొరకే, సంతానం నిర్మాణం కొరకే పెళ్ళి. ఈ ఆడ మగ ఏతుందో కేవలం సంతానం కొరకే, మరొక ఉద్దేశం లేనే లేదు. అది ఎంజాయ్ కాదు, విలాసం కాదు, భోగం కాదు. సుఖం కొరకు, విలాసం కొరకు, భోగం కొరకు పెళ్లి కాదు. పెళ్లి అన్న ఒక బంధము, పెళ్లి అన్న ఒక సంస్కారము.
ముఖ్యంగా మన దేశంలో పెళ్లి అంటే ఒక సాక్రిమెంట్ అన్నారు, దానికి ఒక వర్డ్ ఉంది. కానీ మిగతా వారి పెళ్లి సాక్రిమెంట్స్ కావు, అవి కాంట్రాక్ట్స్. విదేశాల్లో పెళ్లిళ్ళు కావు, అంత కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఉంటుంది అనమాట. సంవత్సరం 2 సంవత్సరాల 6 నెలల లేదా 5 సంవత్సరాల 10 సంవత్సరాల. కాబట్టి దాన్ని పెంచుకుంటుంటారు, ఎక్స్టెండ్ చేసుకుంటారు. కానీ అక్కడ రాసుకుంటారు, అగ్రిమెంట్ రాసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు, ఒక్కోసారి నెలలే కూడా ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. ఆ పీరియడ్ రాసుకుంటారు. తర్వాత విడిపోవచ్చు, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అవి పెళ్లిళ్ళు కావు. అందుకే అక్కడ విడాకులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. విడాకుల సమస్య కూడా రాదు, ఎందుకంటే ముందే రాసి పెట్టుకుంటారు. కాబట్టి విడాకులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, ముందే అగ్రిమెంట్ కాబట్టి. కానీ మన పద్ధతిలో, ఋషుల పద్ధతిలో, మన సంస్కృతిలో, మన సభ్యతలో, మన దేశంలో, మన ధర్మంలో పెళ్లి అంటే సంస్కారము, పెళ్లి అంటే సాక్రిమెంట్. అదొక బంధము, వివాహ బంధము. ఈ వివాహం అనేదే దాని అర్థమే వేరుంది. వివాహము ఒక వాహనం, అది వివాహనము. వహించేది, బరువు మోసేది పెళ్లి, దాని పేరు వివాహం. ఈ విషయం అర్థం కావాలి, వివాహం అంటే ఏంటో. మనం వివాహం చేసుకోవడం ఉద్దేశం సంతానం అనుకున్నాం. మరి సంతానాన్ని ఎలా కనాలి? సంతానం కనక ముందు ఎటువంటి ప్లాన్ వేసుకోవాలి, ఎటువంటి డిజైన్ చేసుకోవాలి? ఇల్లు కట్టక ముందు, బిల్డింగ్ కట్టక ముందు డిజైన్ ఉంటుంది. ఎలా డిజైన్ చేసుకుంటాం? దాన్ని బట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇల్లు కట్టుకుంటాం. జీవనం కూడా ఒక భవనమే, ఇది ఒక బిల్డింగే. దీనికి ఒక ప్లాన్ ఉండాలిగా. మరి ఆ ప్లాన్ చెప్పడం జరిగింది ఋషులు, మహర్షులు. సంస్కారాల రూపంలో. ఆ సంస్కారాలే స్టెప్స్ అన్నమాట, అదే మలుపులు. జీవితంలో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ అన్నమాట. మనం అనుకుంటాం టర్నింగ్ పాయింట్ అంటే టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది తెలియాలి. అది ఏ వయసులో టర్నింగ్ పాయింట్? ఈ టర్నింగ్ పాయింట్స్ ఎన్ని? ఈ టర్నింగ్ పాయింట్స్ అన్ని మొత్తం 16 అని చెప్పడం జరిగింది. చిన్న చిన్న చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా 16. స్టార్టింగ్ పెళ్లి, తర్వాత చివరికి మరణం. పెళ్లి ఎందుకన్నానంటే, పెళ్లి తర్వాత జరిగేది ఏంటి? భార్యాభర్తలు కలిసి ఉండడం ఉంటుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. దాని పేరు గర్భాధానం అన్నారు. గర్భ ఆధానము. ఆధానం అంటే స్థిరం చేయడం, గర్భాన్ని స్థిరం చేయడము, దృఢం చేయడము, గట్టిగా చేయడము, బలంగా చేయడము. గర్భాన్ని బలంగా చేయాలంటే ఏం కావాలి? వీర్యం బలంగా ఉండాలి. ఆడవాళ్ళ శరీరం బలంగా ఉండాలి, మగవాళ్ళ శరీరం బలంగా ఉండాలి. మగవాళ్ళలో వీరత్వం ఉండాలి, వీరులై ఉండాలి, శూరులై ఉండాలి, ధీరులై ఉండాలి. సోమరులు, బీరువులు, పిరికి పందలు ఇటువంటి వాళ్ళు కాదు. ఎవరి శరీరంలో అయితే ఎక్కువ వీర్యం ఉంటుందో వారిలో వీరత్వం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, మంచి మెమరీ పవర్ ఉంటుంది, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు వీర్యం ఉన్నవారు. మరణం బిందుపాతేన జీవనం బిందు ధారణేన. బిందు అంటే ఇక్కడ వీర్య బిందువు. ఎవరైతే వీర్య బిందువులను ఎక్కువ కాపాడుకుంటారో అదే జీవన శక్తి. మనం విటమిన్స్ అంటున్నాం, నిజానికి రకరకాల విటమిన్స్ అని చెప్పుకుంటున్నాం. ఏ విటమిన్, బి విటమిన్ అనుకుంటా. అసలు విటమిన్ ఏంటి? అన్ని విటమిన్లకు అసలు సోర్స్, అన్ని విటమిన్స్ కు సోర్సు అసలు విటమిన్. ఆ విటమిన్ అది వీర్యం. నిజానికి అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. వీర్యంలో శక్తి ఉంది, బలం ఉంది, ఉత్సాహం ఉంది, ధైర్యం ఉంది. వాళ్ళు వీరులు. అటువంటి ఇప్పుడు చాలా మందికి చెప్పుకుంటున్నారు, సంతానం కావట్లేదండి అంటే వీర్యం టెస్ట్ చేస్తారు, అందులో సరైన కౌంటింగ్ లేదండి అంటారు. కౌంటింగ్ ఉన్నప్పుడు కూడా మొటిలిటీ లేదండి, అందులో కదలికలు లేవండి వీర్య కణంలో, పురుష కణాల్లో అంటారు. దానివల్ల సంతానం కావట్లేదు అంటారు. అంటే ఏంటి? వీర్యంలో బలం లేదు. ఎందుకు బలం లేదు? సరైన ఆహారం లేదు, సరైన వ్యవహారం లేదు, సరైన ఆలోచనలు లేవు, సరైన ప్లాన్లు లేవు. ఏ ప్లాన్లు లేవు, ఏ విధానం బాగలేదు, మన డైలీ రొటీన్, మన దినచర్య బాగలేదు. అటువంటప్పుడు వీర్యంలో బలం ఎలా సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకునే ఋషులు, మహర్షులు ఏం చేసినారంటే వీర్యంలో బలం ఎలా ఉంచుకోవాలి, ఆ వీర్యం కొరకు ఏం చేయాలి, దాని గురించి ఆయుర్వేదం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాజీకరణం అనే ఒక చాప్టర్, అంటే 8 చాప్టర్స్ ఉంటాయి. అది కూడా అష్టాంగ
ఆయుర్వేదం అష్టాంగం, యోగా కూడా అష్టాంగమే. అష్టాంగ యోగ, అష్టాంగ ఆయుర్వేదం. అందులో వాజీకరణం అదొక స్థానం, వాజీకరణ స్థానం అంటారు. 8 స్థానాలు. స్థానాలు అంటే చాప్టర్స్ అనమాట, మెయిన్ చాప్టర్స్. అందులో దీని కొరకే వీర్యం గురించే ఒక స్థానం ఉంది, ఒక చాప్టర్ ఉంది. అంత ముఖ్యమైనది వీర్యం. ఆ వీర్యాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలి, వీర్యాన్ని ఎలా బలం చేసుకోవాలి, ఎలా మొటిలిటీ పెంచుకోవాలి, ఎలా కౌంటింగ్ పెంచుకోవాలి, అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? పెళ్లి చేసుకోక ముందే ఇవన్నీ టెస్ట్ చేయించుకోవాలి. వీర్యంలో బలం ఉందా లేదా, వీర్యంలో కౌంటింగ్ ఉందా లేదా, వీర్యంలో మొటిలిటీ ఉందా లేదా, అందులో జీవనం కదలికలు ఉన్నాయా లేవా పురుష కణాల్లో, ఇవన్నీ గమనించాలి. పెళ్ళైన తర్వాత తర్వాత పరీక్ష చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత పిల్లలు కావట్లేదు, సంతానం కావట్లేదు అని చెప్పేసి అప్పుడు పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది వీర్యంలో బలమే లేదు, వీర్యంలో అసలు కౌంటింగే లేదు. కొందరు కౌంటింగ్ అసలు అసలు ఏ కౌంట్ ఉండదు, అసలు మొటిలిటీ ఏ మాత్రం లేదు, అసలు జీవనం అంటే బ్రతికున్న ఒక్క కణం కూడా లేదు, పురుష కణం. అటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు గర్భసంచి సరిగా ఉండదు, గర్భస్థితి సరిగా ఉండదు, ఈ మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీరియడ్స్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకు కూడా. కానీ ముందు ఏ పరీక్ష చేయించుకుంటారు? అంతా బాగుంది అనుకుంటారు, అంతా బాగే. తర్వాత తెలుస్తుంది పెళ్ళైన తర్వాత. అప్పుడు ఏమవుతుంది? పెళ్లి పేటాకులు అయిపోతుంది, విడాకులు అయిపోతాయి, విడిపోతారు. చివరికి ఏమవుతుంది? నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తాయి. ఎలాగో బయటకు తెలుస్తుంది కదా, బట్టబయలైపోతుంది, ప్రపంచానికి తెలుస్తుంది ఈ వ్యక్తిలో వీర్యం లేదు, అర్థమైపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? దుష్ప్రచారం అవుతుంది. మరొక మరొక అమ్మాయి దొరకదు ఇక, అలాగే మరొక అబ్బాయి దొరకడు. ఈ అమ్మాయికి సంతానం కాదని తెలిసిన తర్వాత ముందెందుకు పరీక్ష చేసుకోకూడదు? ముందు పరీక్ష చేయించుకోండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీ బ్లడ్ ఏంటి, మీరేమిటి, మీ శరీరంలో ఎటువంటి రోగాలు ఉన్నాయి, ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, బలహీనతలు ఏంటి, ఎటువంటి చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద రోగాలు ఏమున్నాయి, ఇవన్నీ ముందు గమనించాలి కదా. చూసుకోవాలి, ఎవరికి వారు చూసుకోవాలి. పెళ్లి పేరు మీద మోసమే కదా. కొందరు దాచిపెట్టుకుంటారు, పెళ్ళైన తర్వాత అన్ని సర్దుకుంటాయి అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఏమర్థమవుతుంది? మోసం చేసి లేదా మోసపోయి పెళ్లి చేసుకున్నాను అని తెలుస్తుంది. అప్పుడు ఎంత బాధ అవుతుంది, ఎంత నిరాశ, నిస్పృహ. ఆత్మహత్య చేసుకోవడమో, హత్యలు చేయడమో, విడిపోవడమో, ఈ కోర్టులు, కేసులు, తగాదాలు, వివాదాలు, రకరకాల సమస్యలు. ఎంత అల్లరి, ఎంత అశాంతి, ఎంత నష్టం, ఎంత బాధ, ఎంత కష్టం, ఇవన్నీ గమనించడం లేదు. కాబట్టి ఇది పెద్ద స్టెప్ నిజానికి పెళ్లి అనేది. పెళ్లి కంటే ముందే పరీక్ష చేసుకోవాలి, పెళ్లి కంటే ముందే శరీరం చూసుకోవాలి, శరీరాన్ని బాగా బలంగా ఉంచుకోవాలి, ఆరోగ్యం ఉంచుకోవాలి, ప్రయత్నం చేయాలి. దాని గురించి కావాలంటే ఆయుర్వేదంలో చిన్న చిన్న బుక్స్ కూడా దొరుకుతాయి. ఇందాక చెప్పిన చూడండి, వాజీకరణం గురించి, ఆ వీర్యాన్ని ఎలా చేసుకోవాలి, గర్భసంచి ఎలా చేసుకోవాలి, ఎలా పరీక్ష చేసుకోవాలి, ఎవరికి వారి పరీక్ష చేసుకోవచ్చు, ఎవరి వీర్యాన్ని వారు చూసుకోవచ్చు. నిజానికి స్త్రీలు కూడా ఎవరి వారు చూసుకోవచ్చు. అటువంటి చిన్న చిన్న ఉపాయాలు చెప్పడం జరిగింది, చిట్కాలు, టెక్నిక్స్ చాలా ఉన్నాయి, తెలుసుకోవాలి. ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఈ రహస్యాలు అర్థం చేసుకోవాలి. నిజానికి మన శరీరంలో చాలా శక్తులు ఉంటాయి, చాలా వింత వింత అద్భుతమైన శక్తులు ఉంటాయి, ఆశ్చర్యకరమైన శక్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవాలంటే మన శరీరం గురించి మనకు బాగా తెలిసి ఉండాలి. ఈ సంస్కారాలు బాగా అర్థం కావాలి. గర్భాధానం అన్నారు. గర్భాధానం అంటే పెళ్ళైన తర్వాత మొట్టమొదటి ప్రారంభం అన్నమాట. అంటే ఒక సంతానం, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక బిడ్డ జన్మించాలంటే అసలు ముహూర్తమైనది అనమాట. ప్రారంభం, స్టార్టింగ్ పాయింట్ అక్కడ మొదలవుతుంది. అందుకే ఋషులు మహర్షులు ఏమన్నారంటే గర్భధారణ సంస్కారం లేదా వివాహ సంస్కారం కూడా, కొందరు వివాహ సంస్కారం కూడా ఆరంభం చేస్తారు. వివాహ సంస్కారం తర్వాత జరిగేది గర్భధారణ. కాబట్టి గర్భధారణ అయిన తర్వాత ఒకవేళ గర్భం నిలిస్తే అప్పుడు ఏమంటారంటే తర్వాత 2 మాసాలు 3 మాసాలు దాటిన తర్వాత 4వ మాసంలో పుంసవనం అంటారు. పుంసవనం అంటే ఆ గర్భం నిలిచింది, బిడ్డ లోపల ఆ పిండం బాగానే ఉంది, బాగా ఉంది అని తెలుసుకోవడానికి, తర్వాత బాగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అదొక ట్రీట్మెంట్. ఈ సంస్కారంలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రోజులో ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వడం లేదు, ఏదో పూజా కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు. ఈ పుంసానం అసలు మర్చిపోయినారు, పుంసానం అసలు ఎవరు చేసుకోవడం లేదు. కానీ ఏం జరుగుతుందంటే గర్భం నిలిచింది అనగానే తల్లిగారింటికి పంపిస్తారు, అంటే భార్యను పుట్టింటికి పంపించేస్తారు. అర్థం ఏమిటి? గర్భం నిలిచిన తర్వాత భార్యాభర్త కలిసి ఉండడానికి వీల్లేదు, సంసారం చేయకూడదు. నిజానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం నిలిచిన తర్వాత 1, 2, 3 మాసం 4 మాసాల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆహార నియమాలు కానీ వ్యవహార నియమాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే తల్లిగారింటికి పంపించేస్తే, పుట్టింటికి పంపించేస్తే అక్కడ తల్లి ఉంటుంది, తండ్రి, పెద్దలు ఉంటారు, అమ్మమ్మలు కానటువంటి నానమ్మలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అక్కడ అటువంటి వ్యవహారం, ఒక ఆచారం ఉంది. అలా ముఖ్యంగా మొదటి సంతానం మీద తప్పకుండా పుట్టింటికి పంపించడం జరుగుతుంది. తర్వాత పుంసవనం తర్వాత సీమంతం కూడా చేస్తారు. సీమంతం అది 6 మాసాలు, తర్వాత 6, 7, 8 వరకు కూడా సీమంతం చేసుకోవచ్చు. సీమంతం అంటే బుద్ధి అన్నమాట. బుద్ధి పెంచుకోవాలి. పుంసవనంలో ఏమో శరీరం ఎదగడానికి ఔషధాలు వాడాలి, అటువంటి వ్యవహారం చేయాలి, అటువంటి నియమాలు పాటించాలి పుంసవనంలో. తర్వాత సీమంతంలో, సీమంతం అంటేనే బుద్ధి అనమాట. బుద్ధిని ఎలా పెంచుకోవాలి, ఎటువంటి ఔషధాలు వాడాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మానసికంగా ఎటువంటి వ్యవహారం చేయాలి, సైకలాజికల్ గా ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఇందులో. మన శరీరానికి అవసరమైన ఆరోగ్యం గురించి, ఆహారం గురించి చాలా అవగాహన ఇవ్వాల్సి వస్తుంది. అంటే సంస్కారం చేసేవారు కానీ చేయించుకునేవారు కానీ ఈ ఉద్దేశంతో, ఈ ప్లాన్ తో సంస్కారం చేయించుకోవాలి. అది టర్నింగ్ పాయింట్స్ నిజానికి. అసలు మలుపులు అన్నమాట. జీవితంలో మలుపులు అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత చాలా తక్కువ అవకాశం ఉంటుంది. తల్లి గర్భం ఉన్నప్పుడు శరీరం బలంగా ఉండాలా, వీరుడు కావాలా, శూరుడు కావాలా, ముందే నిర్ణయం చేసుకోవచ్చు. నిజంగా శూరుడు కావాలి, వీరుడు కావాలంటే ముందే ప్లాన్ చేసుకొని ఆ శూరుడు వీరుడు కావడానికి ఎటువంటి వ్యవహారం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ప్రవర్తన ఉండాలి, అన్ని కూడా దాంట్లో చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో, తర్వాత శాస్త్రాల్లో. మనస్మృతులు కానీ మహర్షి దయానంద వారు సంస్కార విధి అని చెప్పేసి దీని గురించి ఒక పుస్తకమే రాయడం జరిగింది, ఒక గ్రంథమే రాయడం జరిగింది. ప్రాక్టికల్ గా అనమాట. ఎలా ఒక మనిషిని ఎలా తయారు చేయాలి, ఎలా మార్చాలి, ఎలా మలచాలి, ఒక శిల్పాన్ని ఒక శిల్పి ఎలా మలుస్తాడో అలా మలచవచ్చు అనమాట. అనుకున్న విధంగా తయారు చేయవచ్చు. గర్భధానం అంటే నిజం చెప్పాలంటే ఇది ఒక వెల్కమ్ చెప్పడం, ఒక ఆత్మకు, ఒక మంచి ఆత్మకు స్వాగతం చెప్పడం. నిజానికి ఇద్దరు భార్యాభర్తలు కలిసి దానం చేయాలి. ఒకరు పురుష కణాలను, ఒకరు స్త్రీ కణాలను దానం చేసి ఏం చేస్తారంటే స్వాగతం చెప్తారన్నమాట. కొత్త ఆత్మకు కొత్త ఆత్మ వస్తుంది సంతాన రూపంలో. దానికి గర్భధానం అన్నారు. తర్వాత శరీరాన్ని బలం చేయడానికి ఏం పుంసవనం అన్నారు. ఇక్కడ పుంస అంటే పుత్రుడు అని అర్థం. పుత్రుడు అంటే పుత్రిక కాదని కాదు, సంతానము. పుత్రి కావచ్చు, పుత్రిక కావచ్చు, పుత్రుడు కావచ్చు. అంటే మగ సంతానం కావచ్చు, ఆడ సంతానం కావచ్చు. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరి కొరకు, శరీరం బలంగా ఉండడానికి కొరకు, తర్వాత పుట్టిన తర్వాత ఏ రోగం రాకుండా ఉండాలి, ఏ హాస్పిటల్ అవసరం లేదు, ఏ మందులు అవసరం లేకుండా జీవించినట్లు అంత ఏర్పాట్లు అప్పుడు చేసుకోవచ్చు గర్భంలో ఉన్నప్పుడే. అది ఎప్పుడు సాధ్యము? గర్భం నిలిచింది, స్థిరమైంది అని తెలిసిన తర్వాత. తెలియక ముందు కూడా ప్రయత్నం చేయవచ్చు నిజానికి, కానీ తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని కొరకే ఒక పండగ చేస్తారనమాట. ఆ పండగ పేరే పుంసవనం. తర్వాత 4, 5 మాసాలు, 6 మాసాలు ఆ సమయంలో, 4 మాసాలు దాటిన తర్వాత, లేదా 6 మాసాలు, 7 మాసాలు ఆ సమయంలో సీమంతం చేసుకోవాలి. ఇది వైదికంగా, ఇది సైంటిఫిక్ విషయం, వైజ్ఞానిక విషయం. తర్వాత మళ్ళీ పుట్టేటప్పుడు కూడా ఒక పండుగ ఉంటుంది, పుట్టినరోజు కూడా పండుగ ఉంటుంది నిజానికి. దాని జాతక కర్మ అంటారు. జాతక కర్మ అంటే పుట్టినప్పుడు చేసే పద్ధతి ఉంటుంది, అప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంది. తర్వాత పుట్టిన తర్వాత మళ్ళీ వెంటనే బయటకు తీసుకుపోకూడదు, అక్కడ ఆపాల్సి వస్తుంది. అంటే ఆ పుట్టిన బిడ్డను డెలివరీ అయిన తర్వాత రక్షించుకోవాలి. అప్పుడు ఎటువంటి ఔషధాలు ఇవ్వాలి, పుట్టినప్పుడు ఆ పుట్టిన రోజు ఎలా ఉండాలి, ఆ గది కానీ ఆ ఇల్లు కానీ ఎలా ఉండాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ ప్రక్రియ అంతా ఉంది. తర్వాత బయటకు తీసుకురావడం, ఆ ఊరు ఎవరు నిజంగా తిప్పరు. ఈ రోజుల్లో హాస్పిటల్లో డెలివరీ అవుతుంది కాబట్టి ఈ ఆచారం, ఈ అలవాట్లు మారిపోయినాయి, మార్చుకున్నారు. ఇప్పుడంతా మారిపోయింది, ప్రపంచం అంతా వ్యవహారం మారిపోయింది, ఆచారాలు మారిపోయినాయి, అలవాట్లు మారిపోయినాయి, వ్యవహారం అంతా కూడా అస్తవ్యస్తం, చిన్న భిన్నం అయిపోయింది, గందరగోళం. ఇప్పుడంతా ఈ భూగోళం అంతా గందరగోళమైంది. కాబట్టి నిజం చెప్పాలంటే విదేశీయులు కొంత పాటించే ప్రయత్నం చేస్తున్నారు. డెలివరీ అంటే నార్మల్ డెలివరీ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు విదేశాల్లో. కానీ మన దేశంలో నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితుల్లో కూడా సిజేరియన్ చేస్తున్నారు. అంటే కోయడం, గర్భాన్ని కోసి తీస్తున్నారు. సహజంగా ప్రసవం జరగడం లేదు, నార్మల్ డెలివరీ జరగడం లేదు. చాలా పెద్ద మోసం జరుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయికి ఇబ్బంది కాకూడదు, నొప్పులు భరించడం కష్టం అని చెప్పేసి, మా అమ్మాయి చాలా వీక్ ఉంది, భరించలేదు, సహించలేదు అని చెప్పేసి
వీళ్ళు చెప్పేస్తారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము భరించుకుంటాం అని డాక్టర్ గారు చెప్పేస్తారు. డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేసి తీసేయండి, డెలివరీ చేయండి, సిజేరియన్ చేయండి అని చెప్పేసి, కోసి తీయండి. సిజేరియన్ అంటే కోసి తీయడమే, గర్భాన్ని కోసి బిడ్డను బయటకు లా. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి సైకలాజికల్. తర్వాత పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఇమ్యూనిటీ సరిగా ఉండదు, బుద్ధి సరిగా ఉండదు, వెన్నెముక సరిగా ఉండదు, శరీరంలో బలం సరిగా ఉండదు, పిరికి పందలు అవుతారు. సరైన నిజం చెప్పాలంటే మంచి ప్రేమ ఉండదు. నార్మల్ డెలివరీ అయితే ఎంత ప్రేమ ఉంటుందో సిజేరియన్ అయినటువంటి ఆ పిల్లలకు అంత ప్రేమ ఉండదు. ఇది గమనించాలి, సైకలాజికల్ అనమాట. తల్లి నొప్పులు భరించి బిడ్డను కన్నప్పుడు ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఆ తల్లికి కూడా ఉండదు, బిడ్డకు కూడా ఉండదు. ఎందుకంటే ఆ నొప్పులు భరించలేదు కదా, కనలేదు కదా. కన్నప్పుడు తెలుస్తుంది. ఎవరికైనా కష్టపడి సంపాదించినప్పుడు ఆ డబ్బు విలువ తెలుస్తుంది. అలాగే ఇది కూడా కష్టపడి ఆ నొప్పులు భరించి ఆ పిల్లల్ని కంటే అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు విదేశీయులు వాళ్ళు పాటిస్తున్నారు. నిజానికి చాలా విడ్డూరం, మనకు సిగ్గుచేటు. నిజానికి మన దేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు. అటువంటి మన దేశంలో అంత వికృతం జరుగుతుంది, అన్ని మర్చిపోతున్నాం. మన అమృతాన్ని, మన మంచి అలవాట్లను, మంచి విధానాలను, మంచి విచారాలను, ఆలోచనలు అన్ని కూడా విదేశీయులు తీసుకుంటున్నారు, పాశ్చాత్యులు. ఆ దేశంలో చెత్తను చెదరను మనం తీసుకుంటున్నాం, పనికిరాని చెత్తను. అది కాకుండా ఉండాలంటే ఈ మలుపులు ఏవైతే ఉన్నాయో, టర్నింగ్ పాయింట్స్, అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. పుట్టిన తర్వాత పద్ధతి ఉంది, పుట్టిన తర్వాత మళ్ళీ బయట తిరగడానికి, ఊరు తిప్పడానికి కూడా ఒక సమయం ఉంది. 4 మాసాలు 6 మాసాల తర్వాత బయటకు తీసుకెళ్ళాలి. తర్వాత అన్నం తినడానికి సమయం ఉంది, అంటే 6 మాసాల తర్వాత అన్నప్రాశన అంటారు. ఇలా ఈ చెవులు కుట్టించడం, ముక్కు కుట్టించడం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎందుకు? శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, బ్రెయిన్ పవర్ పెంచడానికి, కొన్ని రోగాలు రాకుండా. ఇప్పుడు మనం వ్యాక్సిన్ అంటున్నాం, ఒక రకంగా వ్యాక్సినేషన్ అనమాట. చెవులు కుట్టించుకోవడం కానీ, ముక్కు కుట్టించుకోవడం కానీ, అది వ్యాక్సినేషన్ లాగా పనిచేస్తుంది. ఎక్కు పంక్చర్ అని చెప్పేసి ఒక వైద్య విధానం ఉంది, పంక్చరింగ్. అది ముక్కు కుట్టడం కానీ, చెవులు కుట్టడం కానీ, దాని కర్ణవేద సంస్కారం అంటారు. తర్వాత కేశఖండనం ఉంటుంది. ఇవన్నీ కూడా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి ప్రతిదానికి. తర్వాత ఎప్పుడు స్కూల్కి పంపించాలి? ఇప్పుడు మనం స్కూల్ అంటాం, అప్పుడు గురుకులం అనేవాళ్ళు, ఆచార్య కులం లేదా గురుకులం. ఏ సమయంలో పంపించాలి? నిజానికి 5 ఏళ్ల వరకు, 5 years వరకు తల్లిదండ్రులే గురువు. నిజానికి తల్లిదండ్రులే ఆచార్య కులం, తల్లిదండ్రులే అదే గురుకులం. మొదటి గురుకులము, మొదటి స్కూలు అమ్మ ఒడి, నాన్న ఒడి. అమ్మ నాన్నల దగ్గర బాగా చదువుకోవాలి. ఎలా చదువుకోవడము? ఈ రాత కాదు, పెన్నులు తీసుకొని పేపర్ల మీద రాయడం కాదు, కేవలం విని విని చదువుకోవాలి. విని, గమనించి, పరిశీలించి, అబ్జర్వేషన్తో నేర్చుకుంటారు పిల్లలు. నిజానికి చాలా అబ్జర్వేషన్ ఉంటుంది అప్పుడు చిన్న పిల్లలకు. చాలా నేర్చుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. వారికి అవకాశం ఇస్తే చాలు అన్ని ప్రతిదీ అనుకరించే ప్రయత్నం చేస్తారు. 5 ఏళ్లలోపు మొత్తం ఇంట్లో ఉండే, ఇల్లే గురుకులం. నిజానికి ఇల్లే పాఠశాల, ఇల్లే విద్యాలయం. అమ్మ ఒడే పెద్ద గురుకులం. అలా జరిగేది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ దాంట్లో ఒక రూల్ ఉంది, 5 ఏళ్ల వరకు అడ్మిషన్ తీసుకోవడానికి వీల్లేదు. 5 ఏళ్ళు కంప్లీట్ కావాలి. నిజానికి మేము చదివిన రోజుల్లో కూడా అంతే, ఇప్పుడు కూడా అదే ఉంది. 5 సంవత్సరాలు తప్పకుండా ఇంట్లో ఉండాలి. అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఉండదు. గురుకులం ఒకప్పుడు కూడా అంతే. గురుకులం కూడా 5 సంవత్సరాలు దాటిన తర్వాత గురుకులం వెళ్ళడం జరిగేది. 5 నుంచి 8 సంవత్సరాల లోపల. 8 సంవత్సరాలు దాటిన తర్వాత సామాన్యంగా ఎవరు కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు పిల్లలు. రాజు కొడుకు కానీ, ఒక పేదవాని కొడుకు కానీ ఇళ్లల్లో పిల్లలు కనుక ఉంటే శిక్షించేవారు, పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది రాజ్యాంగంలో. తప్పకుండా నిర్బంధ ప్రాథమిక విద్య అని ఒకటి, నిర్బంధంగా ప్రాథమిక విద్య ఉండాలి. అంటే తప్పకుండా స్కూల్కి వెళ్ళే వయసులో స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉంటే నిజానికి పనిష్మెంట్ తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఆ నియమం ఉంది నిజానికి, దాన్ని ఎవరు పాటించరు. తప్పకుండా నిర్బంధంగా తప్పకుండా అందరికీ ప్రాథమిక విద్య రావాలి. అది గురుకులం విద్య అనమాట. గురుకులం వెళ్ళిన తర్వాత చదువుకొని వస్తారు, కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటారు. వచ్చినప్పుడు కాన్వకేషన్ అంటాం ఇప్పుడు మనం, అప్పుడు సమావర్తం అని చెప్పేవారు. ఈ విధంగా అన్ని సంస్కారాలు ఉండేవి. బాగా విద్య అభ్యసించిన తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి విజ్ఞానంతో, ఒక మెచ్యూరిటీ మైండ్తో బయటకు వచ్చేవారు. ఒక నిర్ణయంతో బయటకు వచ్చి గురువారు చెప్పేవారు, ఇక నీ గుణం ఇది, నీ స్వభావం ఇది, నీ స్కిల్స్ ఇవి, నీ సామర్థ్యము, నీ బలం ఇది, నీకున్న విద్య ఇది, కాబట్టి నువ్వు ఈ ఫీల్డ్ లో పనిచేయాలి, నువ్వు ఈ ఈ ఈ మార్గంలో నువ్వు జీవించాలని చెప్పేసి గురువు గారు, అంటే ఆచార్యులు అంటారు, ఆచార్యుడు లేదా ఆచార్యుడు గురువు గారు నిర్ణయం చెప్పేవారు. నీ స్వభావం లేదు కాబట్టి నువ్వు రాణిస్తావు, ఇక్కడ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి పంపించేవారు.
గురువారి యొక్క ఆ పర్మిషన్ తోనే పెళ్లి చేసుకునేవారు. ఆ పెళ్లి కూడా గురుగారు నిర్ణయించేది. ఎవరికి ఏ సంబంధం, ఎటువంటి గుణకరమైన స్వభావాలు ఉండాలి, ఆ పెళ్లి సంబంధం కూడా గురుగారు చూసేవారు. అక్కడ ఆడపిల్ల గురుకులం ఉండేది, ఇక్కడ మగపిల్ల గురుకులం. వాళ్ళు నిర్ణయం చేసేవారు. ఆ గురుకులం ఉన్నటువంటి ఆచార్యులు, ఆ గురువులు. అప్పుడు పెళ్లి తర్వాత మళ్ళీ విధానం ఉంటుంది. అంటే ఎలా ఆ పెళ్లి అయిన తర్వాత ఎలా జీవించాలి, ఎలా వ్యవహారం చేయాలి, గృహస్థ జీవితం ఎలా ఉండాలి అని చెప్పేసి. తర్వాత ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎలా ఉండాలి అది కూడా ఉంది. అది గృహప్రవేశం అని చెప్పేసి. చివరికి పిల్లల్ని కనడం చేయడం అదొక కళ. పిల్లల్ని కనడం కాదు, పిల్లల్ని పెంచడం ఒక కళ, పిల్లల్ని పోషించడం ఒక కళ. పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఎటువంటి వ్యవహారం చేయాలి, ఎటువంటి అలవాటు నేర్పించాలి, ఎటువంటి భాష నేర్పించాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు. ఇదంతా ఒక పెద్ద ప్లాన్ ఉండేది. ఇది అందరు పాటించేవాళ్ళు, రాజులు కానీ, పేదవాళ్ళు కానీ, బిచ్చగాళ్ళు అందరు పాటించేవాళ్ళు. ఒకప్పుడు అంత మారిపోయింది, మర్చిపోయినారు, మనుషులు మారినారు. కానీ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఏ పశువు, పక్షి, ఏ వృక్షము, ఏ క్రిమి, కీటకము, ఏ పురుగు, ఏ సూక్ష్మక్రిమి కూడా ఏది కూడా మారలేదు. వేప చెట్టు అంతే ఉంది, అది చేదు గుణం ఉంది. చెరుకు తీపి గుణం ఉంది. చింత పులిపే ఉంది. దాని గుణం దానికి ఉన్నాయి, దేని గుణాలు దానికి ఉన్నాయి. కుక్క కుక్కలాగే ఉంది, పంది పందిలాగా ఉంది, సింహం సింహలాగా ఉంది, ఏనుగు ఏనుగులాగా ఉంది, ఆవు ఆవులాగే ఉంది. ఏ జంతువు మారలేదు, ఏ పక్షి మారలేదు, అన్ని అలాగే ఉన్నాయి. కానీ మారుతున్నది ఎవరు? మనుషులు మాత్రమే మారుతున్నారు. ఎందుకంటే మేము బుద్ధిమంతులం అనుకుంటున్నారు. రకరకాల కొత్త కొత్త ప్రయోగాలు చేసి నిజానికి ఓడిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ప్రయోగాలు చేసుకుంటూ ఫెయిల్ అయి కూడా మళ్ళీ వెనక్కి వచ్చి చివరికి ఏమంటున్నారు, మళ్ళీ ఋషులు చెప్పిందే నిజం అని చెప్పేసి చివరికి అక్కడ ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నో విషయాలలో మీరు గమనిస్తే, ముందు పూర్వకాలంలో 50 ఏళ్ల క్రితము, 100 ఏళ్ల క్రితము ఏ విధానం ఉందో దాన్ని చివరికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు. ఏదైనా కావాలంటే ఆర్గానిక్ కావాలి, ఆర్గానిక్ ఫ్రూట్స్ కావాలి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కావాలి, ఆర్గానిక్ రైస్ కావాలి, ఆర్గానిక్ అన్ని ఆర్గానిక్ కావాలి. ఇప్పుడు పాలు కావాలి, శుద్ధం ఉండాలి. సాల్ట్ కూడా చివరికి ఈ అయోడైజ్డ్ పోతుంది. ఈ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని పోతాయి. మీరు గమనించండి, కొన్ని రోజుల తర్వాత అన్ని గానుగ నూనెలు వస్తున్నాయి, వచ్చేసాయి కూడా. మళ్ళీ వెనక్కి ఎప్పుడు కానీ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. చరిత్ర దానికంటే తిరిగి వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే రాబోతుంది, వస్తుంది కూడా, జరుగుతుంది, స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ సంస్కారాలు అనేవి టర్నింగ్ పాయింట్స్. ఈ టర్నింగ్ పాయింట్స్ మర్చిపోకూడదు. వాటిని అర్థం చేసుకోవాలి. కేవలం పండుగ పేరు మీద ఏదో యజ్ఞం చేసుకోవడమో, పూజలు చేసుకోవడమో, గుడికి వెళ్ళడమో, కొబ్బరికాయలు కొట్టడం కాదు. ఆ రోజు ఇప్పుడు మనం బర్త్డేలు చేసుకుంటాం, పుట్టినరోజు చేసుకుంటాం. ఆ పుట్టినరోజు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి సంకల్పం చేసుకోవాలి, ఎటువంటి ప్రతిజ్ఞ చేసుకోవాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం చేసుకొని దాని ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. అటువంటి జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రులు కూడా సహకరించాలి, పెద్దవాళ్ళు సహకరించాలి పిల్లలకు. అది జరుగుతుందా? ఊరికే టర్నింగ్ పాయింట్, అకస్మాత్తుగా ఏదో టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది యాక్సిడెంటల్లీ. అది కాదు. ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్, స్థిరమైన ప్లాన్ ఒకటి ఉంది. చదువుకొని రావడం కాదు. చదువుకున్న తర్వాత చదువుకున్న చదువు, ఆ విద్య ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడుతుంది? కనీసం వ్యక్తికి తాను, నేను చదువుకున్న చదువు నాకు కనీసం నాకైనా ఉపయోగపడాలి కదా. ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు. కడుపు నొప్పి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు. అశాంతి ఉంది, అంత టెన్షన్ అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. అన్ని డిగ్రీలు ఉన్నాయి, మరి పెద్ద ఆఫీసర్ను నేను, వయసు కూడా పెరిగింది, అయినా నాకేం అర్థం కాదు. ఎంత వింత. కానీ అదే గురుకులం అయితే అన్ని విద్యలు వస్తాయి. ఆయుర్వేదం నేర్పిస్తారు, గ్రామర్ నేర్పిస్తారు, భాష నేర్పిస్తారు, ఎలా మాట్లాడి మైక్ పట్టుకుంటే ఎలా మాట్లాడాలి అన్ని నేర్పిస్తారు. శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి, ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు ఉంటాయి, ఆరోగ్య నియమాలు ఉంటాయి, అన్ని నేర్పిస్తారు. అదే కాదు, మొత్తం సైన్స్ కూడా ఉంటుంది. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఆస్ట్రానమీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, అన్ని ఉంటాయి నిజానికి. ఆ విద్యా విధానం పోయింది. ఇప్పుడు ఏమైపోయింది? అంత షోయింగ్. మాట్లాడితే ర్యాంకులు, మాట్లాడితే డాక్టర్ అంటారు. ఏం కావాలంటే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. కనీసం నేను సైంటిస్ట్ అవుతాను అంటారు ఎవరన్నా? నేను ఒక మంచి సోషల్ వర్కర్, కనీసం సమాజ సేవ చేస్తాను, దేశభక్తుని అవుతాను, లేదా పిఎం అవుతాను, సీఎం అవుతాను అంటారా? కొందరు అంటారు సర్పంచ్ అవుతానని చెప్తారు, లేదా ఎమ్మెల్యే అంటారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీలు తప్ప నేను ఒక మంచి సీఎం అవుతాను, మంచి పిఎం అవుతాను, ఒక మంచి ప్రొఫెసర్ అవుతాను, మంచి సైనికుని అవుతాను, మిలిటరీ, ఇది 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 చెప్పరు. ఇది
లేదా మంచి పండితుని అవుతాను, మంచి విద్వాంసుని అవుతాను, ఇది చెప్పరు. తల్లిదండ్రులు అలాగే నూరిపోస్తారు, పిల్లలు అలాగే ఉంటారు, ఇక అంతా దేవుడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పేసి ఇలా కూడా నూరిపోసే వాళ్ళు ఉన్నారు. ఆ గుడికి ఈ గుడికి అక్కడ తిప్పడం తప్ప, సమయ వ్యర్థం చేయడం తప్ప అసలు భగవంతుని స్వరూపం చెప్పడం లేదు. భగవంతుడి యొక్క పూజ ఎలా చేయాలి, ఆ పూజ విధానం ఏంటి చెప్పరు. ఏంది ఏమనుకుంటున్నారంటే అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నేను అలాగే ఉన్నాను, ప్రపంచం అంతా అలాగే ఉంది, నేను అలాగే ఉన్నాను. ఇక్కడ తల్లిదండ్రులకు తెలియదు, ఆ టీచర్లకు తెలియదు, ఆ లెక్చర్లకు తెలియదు అసలు ఏమిటో, ఈ టర్నింగ్ పాయింట్స్ ఏమిటో తెలియదు. ఆ టర్నింగ్ పాయింట్సే 16 సంస్కారాలు. చివరికి పెళ్ళైన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత, మళ్ళీ ఒక స్థిరమైన తర్వాత, జీవితంలో ఒక అనుభవం వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని మళ్ళీ మననం చేసుకోవడానికి, మళ్ళీ రిపీట్ చేసుకొని దాన్ని నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని పేరు వానప్రస్థం అన్నారు. చివరికి దేశం కోసం, ధర్మం కోసం మొత్తం జీవితాన్ని అర్పించడం చేసి కేవలం సత్యాన్ని, ధర్మాన్ని ప్రచారం చేయడం కొరకు సన్యాసం అన్నారు. చివరికి మరణం అవుతుంది, అంత్యేష్టి అంటారు, అంతిమ సంస్కారం. అది కూడా సంస్కారమే సుమ. అంటే చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి హాని జరగకుండా వ్యవహారం చేయాలి. మన శవాన్ని, మన శవం ద్వారా కూడా హాని జరగకుండా చూసుకోవాలి ప్రకృతికి, పరిసరాలకి, వాతావరణానికి. అంత గొప్ప పద్ధతి 16 సంస్కారాలు చెప్పడం జరిగింది. మీకు సంక్షిప్తంగా కేవలం పరిచయం చేయడానికి చెప్తున్నాను. రేపు దీని గురించి ఇంకా బాగా చెప్తాను. ఒక్కొక్క సంస్కారం గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. ఇందులో సైన్స్ ఉంది, సైకాలజీ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. సంస్కారాలు అంటే ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ కూడా ఉంది. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు అర్థమైతే చాలు, మీ జీవితాన్ని, మీ జీవన శిల్పాన్ని మీరే చెక్కుకుంటారు. మీ జీవన శిల్పానికి మీరే శిల్పులు, అది గమనించాలి. మీకు మీరే డాక్టర్లు, మీకు మీరే అంతా, మీకు మీరే గురువులు. నిజానికి ప్రయత్నం చేస్తే మీకు మీరే. మీ జీవితం మీ చేతిలో ఉంది. మీ జీవితం మీ ఆలోచనలో ఉంది. మీ జీవితం మీ నిర్ణయాల్లో ఉంది. ఆ టర్నింగ్ పాయింట్స్ అన్ని కూడా మీ దగ్గరే ఉన్నాయి. మేము సలహాలు ఇవ్వడానికి, కేవలం సజెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. చివరి నిర్ణయం మీదే అని చెప్తూ ఇక్కడ ముగించేస్తాను. వీటి గురించి ఇంకా రేపు బాగా చెప్పుకుందాం. మీరు కనుక ప్రయత్నం చేయండి. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందుగానే